నమస్తే అండి. ఈరోజు ఎంతో టేస్టీగా ఉంది కొయ్యింగు కర్రీ అయితే చేశాను. చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేసుకుంటే. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. దీనికోసం ప్రాసెస్ ఏంటో ఎలా చేయాలనేది డీటెయిల్గా అయితే మనం చూసేద్దాం. ఇప్పుడు ఏమేమి కావాలో ఎలా చేయాలనేది అయితే మనం చూద్దామండి. ఈ కర్రీ కోసం అయితే కొయ్యింగు చేపలు కర్రీ చేయడం కోసం అయితే చేప ముక్కలు అయితే నీట్గా క్లీన్ చేసి పెట్టాను. ఉల్లిపాయ అయితే నూరి పెట్టాను. మసాలా అయితే రెడీ చేశానండి. మీద అయితే బాండి పెట్టి దాంట్లో పచ్చిమిరపకాయలు అయితే వేసేసాను. దీంట్లో అయితే ఆయిల్ వేసుకుందాం. ఫిష్ కర్రీ ఆ టైప్ కర్రీ నాన్ వెజ్ కర్రీస్ అయితే కొంచెం ఆయిల్ ఎక్కువనే వేయాలి. ఈ పచ్చిమిరపకాయలు అయితే ఫ్రై చేసుకోవాలి. కారం కొంచెం ఫ్రై చేసుకోవాలి. అంటే కారం ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మనకి ఎక్కువ వేడి చేయదు. ఇప్పుడు దీంట్లో అయితే ఉల్లిపాయ అయితే వేసుకుందాం. ఉల్లిపాయ వేసుకున్నాం కదా, ఇప్పుడు మసాలా అయితే వేసుకుందాం. కొంచెం మసాలా ఎక్కువనే వేయాలి, అంటే గ్రేవీ కర్రీ కదా, దానికోసం. ఇప్పుడు దీంట్లో సాల్ట్ అయితే యాడ్ చేసుకుందాం. ఇది ఫ్రై చేసుకోవాలి. ఇదైతే రెడీ అవుతుంది కదండి. ఇప్పుడు దీంట్లో అయితే సాల్ట్ అయితే వేసేసుకుందాం. సరిపడినంత సాల్ట్ అయితే వేసాం. కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇదంతా దగ్గరికి అయ్యే వరకు మగ్గించుకుందాం. ఇలా మగ్గించుకోవాలండి. ఇంకా ఇది దగ్గరికి అవ్వాలి. గ్రేవీ అయితే దగ్గరికి వచ్చేసిందండి, రెడీ అవుతుంది. ఆయిల్ తక్కువగా ఉంది ఎంత వేసినా కానీ. కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేద్దాం. నాన్ వెజ్ కర్రీస్ అంటే ఎక్కువ ఆయిల్ వేసేస్తామండి, వేయకపోతే టేస్ట్ రాదు. ఇలా దగ్గరికి అయ్యే వరకు ఇంకా ఉడికించుకోవాలి. దీంట్లో అయితే అన్నీ వేసేసాము. అదే ఉప్పు, కారం, మసాలా, ఉల్లిపాయ పేస్టు అన్నీ వేసి మసాలా మగ్గిస్తున్నాం. చాలా టేస్ట్ అయిపోయింది. వీడియో తీసి పెట్టి అసలు టైం లేదండి, మాడలో కుదరలేదు అసలు పూజ చేసుకోవడానికి. ఇంట్లో పనిలో సరిపోయాయి. ఇప్పుడు అయితే ఆయిల్ బయటకు వస్తుంది కదండి. మసాలా అయితే మగ్గిపోయినట్టు. దీంట్లో వాటర్ అయితే యాడ్ చేసుకుందాం. ముందుగా అయితే నేను చేప ముక్కలు వేసి వాటికి కొంచెం అవి మగ్గాక వాటర్ వేసేదాన్ని. అలా అయితే తిరిగిపోతాయి అనేసి ముందు వాటర్ వేసి తర్వాత ముక్కలు వేయమని చెప్పారు మా అత్తయ్య. అప్పటి నుంచి కూడా బాగుంటుంది ఇది. అందుకని ఇంకా బాగుంటుంది కదా అని ఇలాగే ట్రై చేస్తాను. కర్రీ అయితే ఉడుకుతుంది కదండి. దీంట్లో ఇది కొయ్యింగ చేప అంటారు కదా, ఆ పీసెస్ అన్నమాట. కొయ్యంగలు పెద్దది, చాలా కొయ్యంగ. ఈ మొత్తం ఈ ముక్కలన్నీ కూడా ఇలా వేసేసుకుందాం. ఇవంతా కొంచెం ఇట్లా ఇలా అంటే లోపలికి వెళ్తాయి. అంటే మసాలా, ఉప్పు, కారం అన్నీ పడతాయి కదా, దానికోసం. నీళ్ళు తక్కువగానే వేసుకోవాలంట చేపల కర్రీకి, లేకపోతే ఇవి టేస్ట్ అయిపోతాయి అంటే. నేను తెలియక ఫస్ట్ అయితే మొత్తం ఎక్కువ నీళ్ళు వేసి మొత్తం గరిటె పెట్టి సాంబార్ తిప్పినట్టు తిప్పేసేదాన్ని. తర్వాత కొంచెం తెలిసింది నీళ్ళు తక్కువ వేయాలి, సిమ్లో మాత్రమే పెట్టాలి అని. ఇలా ఉడికించుకోవాలండి. ముక్కలన్నీ వేస్తాం కదా, ఒకసారి అయితే తిప్పేసుకుందాం. అంటే ఇలా క్లాత్ అని తిప్పాలి. ఇలా రౌండ్ అప్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇలా ఉంచేసుకున్నాం. ఇది చిన్న మంటలో ఉడికించుకుందాం.
ఉడికించుకోవాలండి. ఇంకా దగ్గరికి అవ్వాలి. ఇదైతే మొత్తం వాటర్ అంతా ఇంకిపోయి గ్రేవీ ఏమి ఉండకుండా ఉండేటట్టయితే ఉడికించుకున్నాం. హైలో పెడితే తొందరగా మాడిపోయింది, సిమ్లో పెడితే తొందరగా ఉడకదు. ఇదైతే కొంచెం దగ్గరికి అయిందండి. ఇంకా అయితే దగ్గరికి కావాలి. ఇంకా కొంచెం వస్తుంది కదా వాటర్. ఇలా ఉండకూడదు లూజ్గా. మొత్తం గ్రేవీ అంతా చిక్కగా అయిపోవాలి. ఇప్పుడు వరకు అయితే ఉడికించుకుంటేనే మనకి ఫిష్ కర్రీ అనేది బాగుంటుంది. ఒకసారి టేస్ట్ ఎలా ఉందో చూసి ఏమైనా తక్కువ అయితే యాడ్ చేసుకున్నాం. ఇలా దగ్గరికి అవనిద్దామండి. ఇంకా అయితే అలానే ఉడకనివ్వాలి. కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడైతే మనం ఒకసారి ఎలా ఉందో చెక్ చేసుకుని అయితే గ్యాస్ అయితే ఆపేసుకుందాం. కొంచెం వాటర్ ఎక్కువ అవడం వల్ల మనకి ఇలా అయిపోయింది. ఇప్పుడు అయిపోయింది, గ్యాస్ ఆపేసుకున్నాం. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.